ఎవరైతే అధర్మానికి ఆస్కారం ఇస్తారో వారు మరుక్షణంలోనే సామ్రాట్ నుండి దాసుడిగా మారిపోతారు. కొంతమందికి అర్థం కావడం లేదు రాత. వారి పాపాలన్నీ వారిని నరకం దిశగా తీసుకువెళ్తున్నాయి. అది ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా రాధా? నరకంలో గడిపే ఒక్క గడియ బాధ మానవ జీవితంలో కొన్ని వేల సంవత్సరాల దుఃఖం కంటే ఎంతో ఎక్కువగా ఉంటుంది. లేత వయస్సులో ఉన్నారు కాబట్టి చెప్తున్న బుద్ధిని పక్కదారి పట్టనివ్వద్దు. సంపాదన మీద దృష్టి పెట్టద్దు, ధర్మం మీద దృష్టి పెట్టండి. ధర్మం మీద దృష్టి పెడితే సంపాదన కూడా వస్తుంది. ధర్మానికి కట్టుబడి రాముడు అర్ధరాత్రి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు కాబట్టి సంపద తన వెనకాల వచ్చింది. అంటే ధర్మం వెనకాల సంపద వస్తుంది, సంపద వెనకాల ధర్మం ఉండదు. దయచేసి గమనించాలి. మనం కష్టపడి సంపాదించే డబ్బు గాల్లో ఎగిరేసినా తిరిగి వచ్చి మన జేబులోనే పడుతుంది. అదే ఒకటి కష్టాన్ని దోచుకుని సంపాదించే డబ్బు ఎన్న పెట్లో దాచినా చెదతినేస్తుంది.